తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. అలిపిరిలోని సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అనూహ్యంగా రద్దీ పెరగటంతో తనిఖీల్లో జాప్యం జరగటంతో వందల కొద్దీ వాహనాలు చెక్ పాయింట్ వద్ద బారులు తీరాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమలకు ఒకసారిగా వాహనాల రద్దీ పెరిగింది. అలిపిరి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ క్రమంగా పెరగడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అంటే సప్తగిరి టోల్ ప్లాజా నుంచి ఈ యొక్క వాహనాల రద్దీ క్రమంగా గంటకు పెరుగుతూ అలిపిరి గరుడ విగ్రహం వరకు ఈ యొక్క రద్దీ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఉదయం 8 గంటలకు ఎవరైతే ఈ యొక్క తనిఖీ కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది డ్యూటీలు మారే సమయంలో కొంత ఆలస్యం కావడం, అలాగే కొంత సమయం ఈ యొక్క స్కానర్లు కూడా పనిచేయకపోవడం కూడా ఒక కారణంగా కూడా తెలుస్తుంది. తిరుమలకు ఈ యొక్క వాహనాల్లో వచ్చేవారి సంఖ్య కూడా పెరగడంతో కూడా ఈ యొక్క రద్దీ కూడా పెరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే మనం ఇప్పుడు విజువల్స్ చూసినట్లయితే మనం ప్రస్తుతం సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. వాహనాల తనిఖీ కేంద్రం వద్ద ఇక్కడ వందల సంఖ్యలో యొక్క వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరు ఉన్నాయి. అంటే కాలినడకన వెళ్ళే వారి యొక్క సంఖ్య కూడా తగ్గడం కారణంగానే ఈ యొక్క వాహనాలు పెరగడం కూడా ఇందుకు కారణం కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క విధుల్లో నిర్వహించే ఈ యొక్క డ్యూటీకి సంబంధించిన సిబ్బంది కొంత ఆలస్యంగా విధులకు హాజరు కావడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి తిరుమలలో యొక్క నిషేధిత వస్తువులను పదార్థాలను కూడా తీసుకెళ్తున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ యొక్క ఈ టోల్ ప్లాజా వద్ద ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తమై క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేసి ఆ తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో జామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలాగే గంటకు యొక్క రద్దీ పెరగడం వల్ల కూడా ఈ యొక్క టోల్ ప్లాజాలో వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.